తెలంగాణలో ఇసుక అక్రమ రవాణాపై యాక్షన్ పార్ట్ షురూ చేసింది టాస్క్ ఫోర్స్. అయితే సీఎం సీరియస్ అయ్యాక ఇసుక అక్రమ రవాణాపై కొరడా జుడిపిస్తున్నారు. స్టేట్ లెవెల్లో ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ప్లాన్ రెడీ చేశారు. అధికారులు చేపట్టిన ఆపరేషన్లో అక్రమార్కుల్లో గుబులు మొదలైంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ తెలంగాణలో పలు చోట్ల ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. ఈ దందాకు చెక్ పెట్టడానికి రేవంత్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రస్తుతానికి ఫలితాలనిస్తోంది. ఇసుక అక్రమ రవాణాపై కొరడా ఝులిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా అందించాలని, ఇందుకు తగినంత ఇసుక కావాలంటే ముందుగా అక్రమార్కులపై కొరడా ఝులిపించాలని సీఎం సూచించారు. దీంతో టాస్క్ ఫోర్స్ అధికారులు దూకుడు పెంచారు. యాక్షన్ పార్ట్ షురూ చేసి అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. సీఎం ఆదేశించిన తర్వాత 1529 వెహికల్స్ చెక్ చేసి 136కు పైగా కేసులు నమోదు చేశారు. 111 వెహికల్స్ సీజ్ చేసి 21 డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేశారు. కరీంనగర్, ములుగు, పెద్దపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో సోదాలు చేశారు. ఓవర్లోడ్ తో ఇసుక తరలిస్తున్న వాహనాలను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇక ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టు వచ్చిన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు లేవని, రాబోయే 40 రోజుల్లో అన్ని చోట్ల సీసీటీవీ, జీపీఎస్, వే బ్రిడ్జ్లు ఏర్పాట్లు చేయబోతున్నట్టు తెలిపారు మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్. అలాగే 24 గంటల పాటు స్లాట్ బుకింగ్ అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. 24/7 ఆన్లైన్ మానిటర్, ఆన్లైన్ సేల్ సిస్టమ్ తీసుకొచ్చాం. అంటే ఇప్పుడు మనకు ఆ సిస్టంలోకి వెళ్తే మీరు 24/7 ఎవరైనా మన తెలంగాణ రాష్ట్రం ఎవరికి కావాల్సిన ఎంత శాండ్ కావాల్సిన అది పెట్టడం జరిగింది. ఇంతకుముందులాగా స్లాట్ సిస్టము 2-3 అవర్స్ మాత్రమే రెస్ట్రిక్షన్ చేయడం వల్ల క్వాంటిటీ కూడా తక్కువ పెట్టేవాళ్ళు. ఇంతకుముందు క్వాంటిటీలు మీరు 10th బిఫోర్ చూసినట్టయితే డైలీ 50,000 క్వాంటిటీ మాత్రం ఆఫర్ చేశారు. ఇప్పుడు చూసినట్టయితే 1,00,000 పైన మనం క్వాంటిటీ పెడుతున్నాం. ఇంకా 1,00,000 దాకా డిమాండ్ వస్తే 1,50,000 పెడతాం. స్టేట్ లెవెల్లో అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. జెన్యూన్ గా చేసే వాళ్లకు ఇబ్బంది ఉండదు. అక్రమంగా ఇసుక తరలిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రత్యేక నిఘా పెట్టారు. మొత్తంగా ఇసుక మాఫియాకు టాస్క్ ఫోర్స్ కళ్లెం వేస్తోంది.